అంతేకాదు పాదసేవనం అనేటువంటి భక్తికి పరాకాష్ఠ లక్ష్మీదేవి. శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం అని నవవిధ భక్తి రీతుల్ని గురించి ప్రహ్లాదుడు మాట్లాడినట్టుగా భాగవతం చెప్పిందే సప్తమ స్కంధంలో. అందులో శ్రవణము, కీర్తనము, స్మరణము, పాదసేవనం అనేది 4వ రకమైనటువంటి భక్తి విధానం. నిరంతరం ఆవిడ వైకుంఠంలో ఆ మహావిష్ణువు యొక్క పాదములు ఒత్తుతూ ఉంటుంది. కాబట్టి ఈవిడ తానెవరో గుర్తు చేయడానికి అన్నట్టుగా నీ చరణ సేవ లేప్రొద్దు చేసిన భువనోన్నతత్వంబు పొందగోరు. చరణ సేవ, పాదసేవనం, ఇట్లా ఆ లక్ష్మి యొక్క అంశగా రుక్మిణిని ప్రతి చోట కూడా మనకు చెప్తూ ఉంటాడు పోతనగా. చిట్ట చివరి పద్యంలో ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడా అంటాడు. ఇక్కడ స్పష్టంగా చెప్పేశాడు, ఆదిలక్ష్మి అయిన రుక్మిణి అని చెప్పేశాడు. ఇట్లా ప్రతి చోట కూడా తన సందేశంలో ఆవిడ తాను ఎందుకు వివాహం చేసుకోవాలనుకుంటున్నదో కృష్ణుణ్ణి, తాను లక్ష్మీదేవి అంశగా ఆయనకు తెలీదా ఏంటి? తెలుసు, కానీ తాను అలాంటి సందేశాన్ని ఆవిడ పంపించింది. ఇప్పుడు చెప్తున్నానయ్యా, నా హృదయం విడిచి సిగ్గు లేకుండా నా హృదయాన్ని విప్పి నీ ముందు చెప్తున్నాను. నా మనస్సు నీ పట్ల లగ్నమైంది. వంశము, విద్య, చక్కదనము, వీర్యము, జవ్వనము, మంచితనము, ఈ గుణాలన్నీ నీ దగ్గర ఉన్నాయి. ఇటువంటి నిన్ను ఏ కన్యలు కోర్రయ్యా? మును కోరదే రమాకాంతాల అలామంబు, పూర్వం నేను కోరలేదా మహాలక్ష్మి అని అంటుంది. ఈ విధంగా ఇలా లక్ష్మీదేవి యొక్క లక్షణములను తనలో ఎలా ఉన్నాయో అంతా కూడా విషేదం చేసింది రుక్మిణి. చేసి అంటున్నది, సింహానికి చెందాల్సినటువంటి సొమ్మును అంటే ఆహారాన్ని నక్క తీసుకుపోయినట్టుగా నీకు దక్కాల్సినటువంటి నన్ను శిశుపాలుడు కోరుతున్నాడయ్యా. కాబట్టి నువ్వు రావాలి, నువ్వు వచ్చి నన్ను తీసుకువెళ్ళు. నేను పూర్వజన్మలో బాగా దాన ధర్మాలు చేసి ఉంటే, ఆ శ్రీహరి గురించి నోములు నోచి ఉంటే, దేవతలకు గురువులకు అందరికీ కూడా దానాలు ఇచ్చి ఉంటే, అలా చేసి ఉంటే ఆ పుణ్యంతో నేను నిన్ను వివాహం చేసుకోవాలి. నువ్వే నాకు ప్రాణేశ్వరుడు కావాలి. శిశుపాలాది వీరులంతా సంగరంలో పరాజితులైపోవాలి. పెద్దలు అంటారు కదా, పూజ కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు అనేటువంటి మాట మనకి పెద్దవాళ్ళు అనే మాట ఉంది కదా. అదే ఆవిడ కూడా ప్రకటన చేస్తోంది. వ్రతము దేవగురు ద్విజన్మ బుధ సేవల్ దాన ధర్మాదులున్ గత జన్మంబులనీశ్వరున్ హరిన్ జగత్ కళ్యాణు కాంక్షించి చేసి తినేనిన్ వసుదేవ నందనుడు నా చిత్తేషుడవుగాక నిర్జుతులైపోదురుగాక సంగరములో చేదీశ ముఖ్యాధముల్. అయితే నన్ను ఎలా వివాహం చేసుకోవాలి అని నువ్వు ప్రశ్నిస్తావేమో. నీకేం అడ్డు లేదయ్యా. అంకెలి చెప్పలేదు చతురంగ బలంబుల తోడ నెల్లి ఓ పంకజనాభ, నీవు శిశుపాల జరాసుతులను జయించి నా వంకకు వచ్చి రాక్షస వివాహమునన్ భవదీయ శౌర్యమే ఉంకువ చేసి కృష్ణ పురుషోత్తమ చేకొని పొమ్ము వచ్చేదని. ఎంత మంచి మాటలు చెప్పిందో చూడు. అంటే ఎలా వివాహం చేసుకోవాలో కూడా మార్గం ఆవిడే సూచించింది. ఎట్లా వివాహం చేసుకోమంది? రాక్షస వివాహ పద్ధతిలో వివాహం చేసుకోవయ్యా నన్ను అని చెప్పి. పైగా నా కన్యాశుల్కం ఏమిటి అని అడుగుతావేమో. నీ యొక్క శౌర్యమే నాకు ఉంకువ అంటే కన్యాశుల్కం. నీ యొక్క పరాక్రమమే నాకు శుల్కంగా ఇచ్చి నన్ను వివాహం చేసుకుపోవు. అంటే తాను వలచినటువంటి పురుషుణ్ణి పొందడానికి స్త్రీ ఎలా పరితపిస్తుందో, అది జరగకపోతే ఎంత ఆరాటపడుతుందో, ఎంతటి సాహసానికైనా ఎట్లా ఒడిగడుతుందో అనేటువంటిది ఈ విషయాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ రుక్మిణిలో మనకు కనిపించేది ఏమిటంటే, ఇతరులను ఎవ్వరినీ కోరనటువంటి అనన్యమైన భక్తి తత్పరత కనబడుతుంది రుక్మిణిలో మనకి. అది ఎలాంటిది అంటే, తీవ్రమైన మోక్షేచ్ఛ కలిగినటువంటి ఒక ముముక్షు ఉంటాడే, వాడు ఎప్పుడెప్పుడు ఈ సంసారం నుంచి బయటపడిపోదామా అని ఆరాటపడతాడు చూడండి. ఆ రకంగా ఉంది రుక్మిణి యొక్క పరిస్థితి.
భక్తి పద్ధతిలో చెప్తే అనన్య భక్తి, జ్ఞాన మార్గంలో చెప్తే సంసారం నుండి ఆరాటపడి పరమాత్మను చేరాలని తహతహలాడేటువంటి జీవుని యొక్క స్థితి ఈ రుక్మిణిలో మనకు కనబడుతుంది. రాక్షస వివాహము అన్నది కదా, అంటే ఏమిటో మనం ఇక్కడ కొంచెం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. మనకు ధర్మశాస్త్ర గ్రంథాలు 8 రకాలైన వివాహాల గురించి చెప్పినాయి. ముఖ్యంగా మనుస్మృతి, ఇంకా ఆపస్తంభుడు, బోధనాయనుడు మొదలైన వాళ్ళు చెప్పిన సూత్ర గ్రంథాలు 8 రకాల వివాహాలు ఉన్నాయట. ఏమిటవి అంటే బ్రాహ్మము, దైవము, ఆర్షము, ప్రాజాపత్యము, రాక్షసము, గాంధర్వము, తర్వాత పైశాచము 8. ఇందులో మొదటి 4 ఏమిటా? మొదటి 4 బ్రాహ్మము, దైవము, ఆర్షము, ప్రాజాపత్యము, ఈ 4 బ్రాహ్మణులకు నిర్దేశింపబడ్డాయి. రాక్షసము, గాంధర్వము క్షత్రియులకు నిర్దేశించబడ్డాయి. అలాగే ఆసురము అనేటువంటిది వైశ్యులకు, శూద్రులకు చెప్పబడ్డది. ఇది మనుస్మృతి చెప్పిన విషయాలు. పైశాచమనే వివాహ పద్ధతి ఎవరు అనుసరించకూడదు అసలు. ఈ రకంగా మనకి ధర్మశాస్త్ర గ్రంథాల్లో ఉంటూ ఉన్నది. దాన్ని ప్రస్తావన చేస్తూ క్షత్రియులకు రాక్షస వివాహం ధర్మ విరుద్ధం కాదు కాబట్టి ఆ పద్ధతిలో తీసుకుపోమన్నది. మామూలుగా గాంధర్వం అయితే ఇద్దరు ఇష్టపడే శకుంతల దుష్యంతులది గాంధర్వ వివాహం. కానీ రాక్షస వివాహంలో తల్లిదండ్రులకి చెప్పకుండా అతని వెంట వెళ్ళిపోతుంది అమ్మాయి, లేకపోతే అమ్మాయిని అతను తీసుకెళ్ళిపోతాడు, ఆ తర్వాత వివాహం చేసుకుంటాడు. రెండిట్లో కూడా వివాహం. గాంధర్వం అయితే అసలు ఎవరికి చెప్పక్కర్లేదు, వివాహం చేసేసుకుంటారు వాళ్ళిద్దరు వాళ్ళ ఇష్ట ప్రకారం. కానీ రాక్షసం తీసుకువెళ్ళి వివాహం చేసుకోవాలి, ఇది పద్ధతి. సరేనయ్యా, రాజాంతఃపురంలో చాలామంది ఉంటారు కదా, నేను ఎట్లా రావాలి, నువ్వు లోపల ఎక్కడ ఉంటావు, అంతఃపుర స్త్రీవి అని అనుకుంటావేమో, దానికి కూడా ఒక ఉపాయం చెప్తున్నాను కృష్ణ విను. ఎవరిని చంపక్కర్లేదు, నా బంధుమిత్రులను ఎవరిని బాధ పెట్టక్కర్లేదు. నేను పెళ్లి కూతురుగా నన్ను తయారు చేసిన తర్వాత నేను మా మంగళగౌరిని అర్చించేటువంటి సంప్రదాయం మాలో ఉంది కాబట్టి నేను ఊరి బయట ఉన్నటువంటి ఆ దుర్గమ్మ వారి గుడికి వస్తాను, అక్కడికి వచ్చినప్పుడు నువ్వు నన్ను తీసుకువెళ్ళు అని చక్కగా ఉపాయం కూడా ఆవిడే అంతా కూడా చెప్పేసింది. చెప్పి ఒక మాట అంటుంది ఏంటంటే, మహాత్ములైన వారు తమ అజ్ఞానాన్ని పోగొట్టుకోవడానికి పరమేశ్వరునిలాగా ఏ మహాత్ముని యొక్క పాదజలములలో మునగాలని కోరతారో అట్లాంటి నీ దయకు నేను అర్హురాల్ని కాకపోతే బ్రహ్మచర్య వ్రతనిష్టతో 100 జన్మాలకైనా నీవే నా పతివి కావాలని నిన్నే ధ్యానిస్తూ నా ప్రాణాలు వదిలేస్తాను. నేను చెప్పిన పద్ధతిలో నువ్వు రాకపోతే ఇది విషయం. ఘనులాత్మీయ తమో నివృత్తి కొరకై గౌరీషు మర్యాద ఎవ్వని పాదాంబుజతోయమందు మునుగన్ వాంఛింతురు. ఏ నట్టి నీ అనుకంపన్ విలసింపనేని వ్రతచర్యన్ 100 జన్మంబులన్ నిన్ను చింతించుచు ప్రాణముల్ విడిచెదన్ నిక్కంబు ప్రాణేశ్వర. చాలా మంచి పద్యం ఇది. రుక్మిణీ కళ్యాణంలో చెప్పుకోదగిన అద్భుతమైన పద్యం. తమదైనటువంటి తమస్సును నివృత్తి చేసుకోవడం కోసం పరమేశ్వరుడితో సహా నీ గురించి తపస్సు చేశారే, అలాగే నీ పాదపద్మముల నుండి ఉద్భవించిన గంగయందు మునకలు వేసి తమ శారీరక మానసిక మాలిన్యాలను పోగొట్టుకోవడానికి ఎంతోమంది పోగొట్టుకొని ఆనందంగా ఉన్నారే, వారందరి పట్ల నువ్వు దయ చూపించావు కదా. అటువంటి దయను నువ్వు నా మీద చూపించకపోతే అంతే, నేను ప్రాణాలు విడిచేస్తాను. అంటే నువ్వు రాకపోతే నేను మరణిస్తాను, నేను ఉండను అని చెప్పడానికి ఈ పద్యాన్ని బట్టి పరమేశ్వరుడు విష్ణు భక్తుడు అనే విషయం మనకు తెలుస్తుంది. విష్ణు పాదోద్భవమైనటువంటి గంగ మహాపవిత్రమైన నది అని కూడా అర్థమవుతుంది. ఇలాంటివన్నీ కూడా మనకి ఈ పద్యాన్ని బట్టి తెలుస్తూ ఉంటాయి. అంతేకాదు, ఆయన చూడని కన్నులు కావని, ఆయన గురించి వినని చెవులు కావని, ఇలాగా తన మనస్సుతో సహా తన జ్ఞానేంద్రియ వ్యాపారాలన్నీ కూడా ఆ శ్రీకృష్ణుని కోసమే ఉపకరింపబడాలి అని ఆవిడ తన ప్రణయ సందేశంలో పంపించి, మొత్తం మీద ఆవిడ ఉద్దేశం ఏమిటంటే
తనలో ఉండేటువంటి తన యొక్క కళ్ళు, ముక్కు, చెవులు మొదలైన జ్ఞానేంద్రియాలతో సహా తన మనస్సుతో సహా అంతా కూడా శ్రీకృష్ణ అర్పణం కావాలి అనేది ఆవిడ చెప్తున్నటువంటి సందేశం యొక్క సారం. ఇవన్నీ చెప్పాడు బ్రాహ్మణుడు. ఈ మాటలన్నీ చెప్పాడు కృష్ణుడు. చెప్పి ఓ మాట అన్నాడు, ఆ రుక్మిణి నీకు సరిపోతుందయ్యా, నువ్వు రుక్మిణికి సరిపోతావు. నేను మా వజ్జల మీద ఒట్టేసి చెబుతున్నా, మా ఉపాధ్యాయుల ఆన. ఇది ఒక మంచి మాట, ఇది మూలంలో లేదు. అంటే మీ ఇద్దరు ఒకరికొకరు సరిపోతారు, మీ ఇద్దరికి తప్పకుండా పెళ్లి జరుగుతుంది. మా గురువుగారి మీద ఒట్టేసి చెప్తున్నా. అసలు ఇది మూలంలో లేదు, ఈ గురువుగారు అనేటువంటి పదం లేదు. అంటే గురువుల మీద, మరి గురువులు ఎవరూ లేని పోతన, సహజ పండితుడైన పోతన, కానీ గురువుల మీద ఆనబెట్టి చెబుతున్నాను, మీ ఇద్దరికి తప్పకుండా పెళ్లి జరుగుతుందని ఒక బ్రాహ్మణుడు తన ఆశిష్యుని అందించాడంటే అక్కడ గురువుల మీద పోతనకున్నటువంటి భక్తి ఎట్లాంటిదో అర్థమవుతుంది. అన్నీ విన్నాడు, రుక్మిణి హృదయాన్ని అర్థం చేసుకున్నాడు కృష్ణుడు. ఆయన కూడా చెప్పాడు, నాకు కూడా ఆమె మీద చాలా వలపు గాఢంగా ఉన్నది అన్నాడు. నేను వచ్చేస్తాను అన్నాడు. ఒక కొయ్యను మధించి కొత్తదైనటువంటి అగ్నిని పుట్టించే విధంగా నేను వస్తాను, శత్రువర్గాన్ని ఛేదిస్తాను, రుక్మిణిని తీసుకొస్తాను అని కూడా చెప్పాడు. వెంటనే దారుకుడిని ఆజ్ఞాపించాడు. దారుకుడు రథ సారథి కృష్ణుడికి. ఆయన కృష్ణుని 4 గుర్రాలకి పేర్లు ప్రతి చోట చెప్తూ ఉంటారు. భారతంలోనూ వస్తుంది ఈ విషయం, భాగవతంలో కూడా వస్తుంది. శైబ్యము, సుగ్రీవము, మేఘపుష్పము, వలాహకము అనేటువంటి పేర్లు కలిగిన 4 గుర్రాలు పూంచినటువంటి రథం మీద బయలుదేరేశాడు. రాత్రంతా ప్రయాణించాడు, ఆనర్తక దేశాలన్నీ దాటాడు, విదర్భకు చేరాడు. అక్కడ విదర్భలో రుక్మిణి పెళ్లి ఏర్పాట్లు బాగా జరుగుతూ ఉన్నాయి. ఆమెను పెళ్లి కూతుర్ని చేశారు. మదోన్మత్తుడైన శిశుపాలుడు బయలుదేరి వచ్చాడు. ఏమండి, వియ్యానికి వస్తూ కయ్యానికి వచ్చినట్టుగా ఆయన పెద్ద సైన్యాన్ని వేసుకొని వచ్చాడు. భట సంఘాలతో, రథావళులతో, బంధుప్రియ శ్రేణితో, జరాసంధాది మిత్రులందరినీ తీసుకొని శిశుపాలుడు గబగబా పెళ్ళికి వచ్చాడు. ఆయన వెంట వీళ్ళంతా వచ్చారు. వాళ్ళు కూడా చతురంగ బలాలతో తరలి వచ్చారు. విషయం అంతా తెలుసుకున్నాడు బలరాముడికి చెప్పలేదుగా కృష్ణుడు, తనంతటి తాను వచ్చాడు. అప్పుడు బలరాముడు, అయ్యో కృష్ణుడు ఒక్కడే వెళ్ళాడు, అక్కడ వివాహం సంగతి దేవుడు ఎరుగు, ముందు సంగరం జరుగుతుంది, అప్పుడు తోడు ఉండాలి కదా అని ఆయన ఒక యాదవ సైన్యాన్ని, ఒక పెద్ద సైన్యాన్ని తీసుకుని ఆయన వెంబడొచ్చాడు. ఈవిడేమో చాలా బాధపడిపోతూ ఉంది. లోపల రుక్మిణి వెళ్ళినటువంటి బ్రాహ్మణుడు ఎంతకీ రాలేదు. లగ్నం వెళ్ళి వివాహమున్ గదిసే ఏలారాడు గోవిందుడు ఉద్విగ్నం వయ్యేడి మానసంబు వినెనో వృత్తాంతమున్ బ్రాహ్మణుండగ్నిజ్యోతనుడేటికిన్ తడచెనో యత్నంబు సిద్ధించునో భగ్నంబై సనునో విరించి కృతం ఎబ్బంగిన్ ప్రవర్తించునో అని ఓ సందేహాలతో, ప్రశ్నార్థకాలతో ఆ రుక్మిణి యొక్క డోలాందోళిత స్థితి, మనస్సు ఎలా ఉందో అదంతా వర్ణించాడు. ఇంకా అనుకుంటున్నది, ఇది కూడా చాలా ప్రసిద్ధమైన పద్యం సుమ. ఘనుడా భూసురుడు ఏగెనో నడుమ మార్గశ్రాంతుడై చిక్కెనో విని కృష్ణుండిది తప్పుగా తలచెనో విచ్చేసెనో ఈశ్వరుణ్ణి అనుకూలింప తలంచునో తలపడో ఆర్యా మహాదేవియున్ నన్ను రక్షింప నెరుంగునో ఎరుగదో నా భాగ్యం ఎట్లున్నదో. ఈ పద్యం తమాషాగా ఉంది. రుక్మిణి యొక్క మానసికమైన స్థితిని తెలియజేస్తుంది. ఏముంటుందంటే, ఘనుడైనటువంటి ఆ బ్రాహ్మణుడు వెళ్ళాడో ఘనుడా భూసురుడు ఏగెనో అన్నది అంతే, లేదు అనలేదు. అంటే వెళ్ళడు అనేటువంటి అనుమానం ఆవిడికి లేదు. నడుమ మార్గశ్రాంతుడై చిక్కెనో, ఎక్కడైనా మార్గాయాసం వల్ల ఆగిపోయాడా అనుకుంది, కావచ్చు. తర్వాత కృష్ణుడితో ఈ విషయం చెప్పాడా, చెబితే కృష్ణుడు ఏ విధంగా భావించాడు, ఒకవేళ తప్పుగా తలచాడా, అయినా రాడా అనుకోలేదు, విచ్చేసెను అని. అంటే కృష్ణుడు రాడు అనేటువంటి శంక ఎక్కడ కూడా రుక్మిణికి లేదు. ఈశ్వరుడు అనుకూలింప తలచాడా తలవలేదో. ఆర్యా మహాదేవి మాత్రం నన్ను రక్షించాలని తప్పకుండా అనుకుంటుంది. కాకపోతే ఆ ఉపాయం ఆవిడికి తెలుసో తెలియదు. అంటే చూడండి, మనం ఏదన్నా అనుకున్న పని వెంటనే జరగకపోతే మనస్సు పరిపరి విధాలుగా పోతూ ఉంటుంది కదా, అట్లా ఆవిడ కూడా మనస్సు పరిపరి విధాలుగా పోతూ ఆఖరిన ఒక మాట అన్నది, నా భాగ్యం ఎట్లున్నదో. ఇది చాలా గొప్ప మాట.
చాలామంది ఇప్పటికి కూడా నా భాగ్యం ఎట్లున్నదో అనుకుంటూ ఉంటారు. అంటే ఇది ఒక సూక్తిలాగా లోకుల యొక్క నాలుకల మీద సంచరిస్తూ ఉన్నది ఈ మాట. ఏమిటో నేను ఈ పని చేశా, నా భాగ్యం ఎట్లున్నదో అని అనుకుంటూ ఉంటారు అన్నమాట. ఇలాంటి పద్యాలు కోకొల్లలుగా ఉన్నాయి పోతన గారి భాగవతంలో. అంతేకాదు మరి ఇట్లాంటి చోట వ్యాస మహర్షి ఏం రాశాడు అంటే ఆయన ఏదో మామూలుగా రాసేసాడు. ఆయనేమి ఈవిడ సంశయాలతో ఈవిడ తర్కించినట్టుగా మూలంలో వ్యాసుడు రాయలేదు. పైగా ప్రతికూలమైన ఆలోచనతో ఆవిడ తలమునకలై ఉన్నట్టు రాశాడు. అయ్యో రాడేమో, ఈయన రాలేదే, అతను వస్తాడో రాడో ఇలాగే అనుకుంది తప్ప సానుకూలంగా ఆలోచించడం అనేటువంటిది మూలంలో రుక్మిణి చేసినట్టుగా కనిపించదు. ఇట్లా అనుకుంటూ తన ఆవేదన చెప్పుకోలేకపోయింది. తల్లికి కూడా చెప్పుకోలేదు, అలంకరణ చేసుకోలేదు, నిద్రపోలేదు. ఎప్పుడు వస్తాడా కృష్ణుడని ఆ దోవ వెంబడి చూస్తూ ఉన్నది. రాను రాను ఆవిడలోని ఆరాటం ఆవేదనగా మారిపోయింది. కళ్ళంబడి నీళ్లు గారిపోతున్నాయి. పెళ్లి కూతురు చక్కగా పెళ్లి కూతురుగా తయారు చేయబడినటువంటి మనిషి ఎప్పుడు జుట్టు దూకోవాలి, అలంకరణ చేసుకోవాలి, కానీ ఆవిడ తిలకం కూడా దిద్దుకోవాలి. అంతేకాదు విరహ వేదనతో మనోభవానల శిఖాదోదూయమానాంగి అయి మన్మథ బాధకు గురైపోయి రుక్మిణి చల్లగాలికి తిరగడం లేదు. తుమ్మెదలు దగ్గరికి వస్తుంటే విసుక్కుంటోంది, కోయిల కూస్తుంటే కోపడుతోంది, చిలుకల పలుకలకు ఉలిక్కి పడుతుంది. ఇలాగా ఆవిడ పరిసరాలు కూడా ఆవిడని చికాకు పెట్టేస్తుంది. ఎప్పుడు మన మనస్సు బాగుంటేనే కదా పరిసరాలు కూడా బాగుంటాయి. అప్పుడే కదా మనం జగమే మారినది మధురముగా ఈవేళ అని పాటలు పాడుకోగలుగుతాం. అంటే మనస్సు బాగలేకపోతే జగత్తు ఏం చేస్తుంది? జగత్తులో ఎంత అందచందాలు ఉన్నా వాటిని గ్రహించేటువంటి శక్తి మన మనస్సుకు ఉండదు. మరి ఆవిడ కూడా అలాగే ఉన్నది. అన్నిటి పట్ల అపేక్ష లేకుండా ఉపేక్షతో ఆ రుక్మిణి అట్లా ఉంటూ ఉన్నది. అప్పుడు ఆవిడకి శుభాన్ని సూచించే విధంగా ఆమె ఎడమ కన్ను ఎడమ భుజము అదిరినాయి. వచ్చేసాడు బ్రాహ్మణుడు, అలా కనపడ్డాడు దూరంగా. వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళింది, ముఖ లక్షణాన్ని గమనించింది, నవ్వుతూ ఎదురెళ్ళింది. వెళ్ళంగానే ఆయన అన్నాడు, మెచ్చే భగవద్గుణోన్నతి. ఎత్తుకోవడమే మెచ్చే భగవద్గుణోన్నతి. మెచ్చే అనే మాట ఒక క్రియాపదం వేసేసాడు పోతన గారు ఇక్కడ ఆ పద్యంలో మొదట. అంతే, కార్యం సఫలమైపోయింది అని అర్థమైపోయింది. రామాయణంలో కూడా ఇలాంటి ఘట్టం ఒకటి కనిపిస్తుంది మనకి. కాబట్టి హనుమంతుడు అంతా వెళ్ళి అంతా చేసి వచ్చి శ్రీరాముడు పాపం ప్రాణాలు కడగట్టి ఉన్నాడు. సీతమ్మ కనపడ్డదా లేదా మాట్లాడడం బాగా తెలిసినటువంటి హనుమ ఏం చేశాడు? దృష్ట్వా సీత, ముందు దృష్ట్వా చూశాను చాలు. చూశాను అనే క్రియాపదంతో వాల్మీకి మహర్షి ఆ శ్లోకం రాయంగానే మొదలు పెట్టంగానే ఎవరిని చూస్తాడు హనుమంతుడు? తెలుసు కదా మనందరికీ సీతమ్మనే చూస్తాడని. అమ్మయ్య అనుకున్నారు అందరు. అట్లాగే బ్రాహ్మణుడు కూడా మెచ్చే అన్న. కాబట్టి ఎవరైనా ఏదైనా పనికి పోయినప్పుడు ఆ పని అయిందో లేదో వెంటనే చెప్పాలి. కానీ నేను ఇక్కడ ఆటో ఎక్కానా, రైల్వే స్టేషన్కి వెళ్ళానా, రైలు అరగంట ఆలస్యంగా వచ్చిందా, అక్కడికి పోయినానా, వాళ్ళు లేడా, అసలు ఏమైందో చెప్పరా బాబు, ఇలా చంపుది అనకుండా అంటాం కదా. అది మాట విలువ ఉచితజ్ఞత తెలిసినటువంటి కవులు ఎక్కడ ఏ పదాన్ని వేయాలో అక్కడ అది వేస్తారు. మెచ్చే భగవద్గుణోన్నతి కమేయ ధనావళులు ఇచ్చే నాకు తా వచ్చే సుదర్శనాయుధుడు వాడే సురాసురులెల్ల అడ్డమై వచ్చిననైనా రాక్షస వివాహమునన్ గొనిపోవు నిన్ను నీ సచ్చరితంబు భాగ్యమును సర్వము నేడు ఫలించే కన్యక. ఈ పద్యంలో మరొక అందమైన పదం ఏమిటంటే తావచ్చే సుదర్శనాయుధుడు. ఈ ప్రౌఢ వ్యాకరణంలో కూడా మనకు ఉదాహరణగా వస్తుంది. తావచ్చే సుదర్శనాయుధుడు అనేటువంటి మాట కృష్ణుడు అనొచ్చుగా, సుదర్శనాయుధుడు అంటాం ఎందుకు అంటే సుదర్శనమనే చక్రాన్ని ఆయుధంగా తీసుకొని వచ్చి నిన్ను తీసుకుపోయేటప్పుడు ఎవడడ్డం వస్తే వాళ్ళందరినీ కూడా చంపి లాక్కు వెళ్తాడు నిన్ను అనేటువంటి అభిప్రాయం ఇందులో కనబడుతుంది. అప్పుడు ఈవిడ శాంత చిత్తురాలైపోయింది రుక్మిణి. అప్పటి వరకు ఆవిడ పొందిన ఆరాటం అంతా మాయమైపోయింది. ఆవిడకి నేనేం చేయగలనయ్యా నీకు, నేనేం ఇవ్వగలను, ఒక్క నమస్కారం చేయడం తప్ప అన్నది. బ్రాహ్మణుడికి అంతకంటే గౌరవం మరేం అక్కర్లేదు. పైగా
రమా భగవతి అంశలో జన్మించినటువంటి లక్ష్మీదేవి ఈయనకి నమస్కారం పెడితే ఇంకా ఈయనకి ఏం కావాలండి అంతకంటే? అన్ని సౌభాగ్యాలు ఆ బ్రాహ్మణుడికి వచ్చేస్తాయని అర్థం. బలరామకృష్ణుడు కూడా వచ్చారు, ఆయనకి వాళ్ళకు కూడా వెళ్ళింది కదా, బలరామకృష్ణుడు కూడా ఆహ్వానం వెళ్ళింది కదా, వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు మామూలుగా పెళ్ళికి వచ్చారు అనుకున్నారు అందరూ. వాళ్ళు రాగానే ఈయన భీష్మకుడు వాళ్ళకి విడుదల ఏర్పాటు చేశాడు. ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఒక పక్క రుక్మిణికి శిశుపాలుడితో పెళ్ళి అవుతున్న సందర్భంలో కూడా ఆ ప్రజలందరూ అనుకుంటున్నారట, ఆహా రుక్మిణికి కృష్ణుడు సరిపోతాడు, కృష్ణుడికి రుక్మిణి సరిపోతుంది, వీళ్ళిద్దరినీ తగులంగట్టిన బ్రహ్మ నేర్పరి కదా అని వీళ్ళతో అనుకున్నారట. పైగా వాళ్ళు ఒక మాట అంటారు ప్రజలు, చూడండి, మనం అనుకోవడం కాదు, ప్రజలు కూడా అనుకోవాలి. చక్రి రమణికిన్ మా పుణ్యమూలంబునన్ మగడవుగా అవుతా. కృష్ణుడు రుక్మిణికి భర్త కావడానికి మా పుణ్యమూలములు కూడా పనిచేయాలంటారు. అంటే ప్రజల యొక్క, అందుకే అంటారు జనవాక్యం అని. ఆ జనవాక్యం కూడా ఎలా ఉన్నది అంటే రుక్మిణీ కృష్ణుడు ఇద్దరు దంపతులు కావాలి అనేటువంటి విధానంలో ఉంది. సరే, ప్రజలు ఇట్లా అనుకుంటున్నారు. పెళ్లి కూతురు చేసిచ్చారు, రుక్మిణి బయటకు వచ్చింది, అంతా సపరివారంగా మౌనవ్రతంతో ఉన్నది. అమ్మవారి గుడికి వెళ్ళింది. ఆ గుడికి వెళ్ళి అక్కడ ఆమెని బాంధవ స్త్రీలంతా వెంటరాగా అమ్మవారిని పూజించింది, అర్చించింది. ముకుంద చరణారవిందాలను మనస్సులో తలుచుకుంటూ అమ్మను ప్రార్థించి. ఈ పద్యం అందరూ చదువుకోవాల్సింది ప్రార్థనలో. ఏమిటి ఆ పద్యం? నమ్మిది నా మనంబున సనాతనులైన ఉమామహేషులన్ మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతు గదమ్మ, మేటి పెద్దమ్మ దయాంబురాశివి గదమ్మ, హరిన్ పతిశేయుమమ్మ, నిన్నమ్మిన వారికెన్నడును నాశము లేదు గదమ్మ ఈశ్వరి. ఎంత అద్భుతమైన పద్యం. తన కోరిక ఏదో మనస్సులో అమ్మవారితో చెప్పు. మిమ్మల్ని నమ్మిన వాళ్ళు ఎప్పుడు కూడా నశింపరు, వాళ్ళ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అనేటువంటి ఒక ప్రశస్తమైనటువంటి పద్యం పోతన గారి ఘంటం నుండి జాలువారింది ఇక్కడ. సరే, అందరికీ బ్రాహ్మణ దంపతులందరికీ పూజలు చేసింది, దాన ధర్మాలు ఇచ్చింది, వాళ్ళ దీవెనలు అందుకుంది, మౌనవ్రతాన్ని వదిలిపెట్టింది, బయటికి వచ్చింది. ఇక్కడ 5 పద్యాలు రాశాడు వ్యాస మహర్షి. పోతన గారు ఒక పెద్ద వచనం రాశాడు. ఆ బయటికి వచ్చిన ఆవిడ ఎలా ఉన్నదంటే తొలకరి మెరుపులాగా, చంద్రమండలం నుంచి వచ్చిన లేడిలాగా, బ్రహ్మదేవుడనే నటుడు ఎత్తిన తెర వెనుక ఉన్న మోహిని దేవతలాగా, మహాసాగరం నుంచి వచ్చిన మహాలక్ష్మిలాగా, రాజహంసలాగా నడుచుకుంటూ వచ్చి ఆవిడ ఇట్లా చూసింది అందరి చాయ్. ఆవిడని చూసిన వాళ్ళంతా విభ్రాంతాత్ములైపోయారు రాజులంతా. ఒక్కచోట ఆవిడ చూపు లాగినాయి. ఇప్పటి వరకు కృష్ణుడు రుక్మిణి పరస్పరం చూసుకోలేదుగా, ఒక్కచోట ఆగిపోయింది ఆవిడ యొక్క దృష్టి. అక్కడ కృష్ణుడు ఉన్నాడు, నల్లనైన ఆకారంతో పీతాంబరం గట్టి, ఏమండి ఐరావతం యొక్క తొండాల వంటి చేతులు కలిగినటువంటి అద్భుతంగా రచించాడు పోతన గారు. ఆ రూప లావణ్య వైభవ గాంభీర్య తేజో విశేషాలన్నీ చూసింది. గబగబా ముందుకు 4 అడుగులు వేసింది. ఆయన రథం నుంచి కిందికి దిగొచ్చాడు. వెంటనే ఆవిడ చేపట్టుకున్నాడు, ఆవిడ రథాన్ని ఎక్కించేసుకున్నాడు, పాంచజన్యం ఊదాడు. ఆమె నా గబగబా ద్వారక మార్గం వెంట తోలుకుంటూ రథాన్ని విడిపోయాడు. అప్పుడు కొంతమంది తేరుకొని ఎవరెవరెవరి గొల్లవాళ్ళంతా మన పిల్లల్ని పట్టుకుపోతున్నారు రోయ్ అనేసి కేకలు పెట్టుకుంటూ జరాసంధాది వీరులందరికీ చెప్పారు. వాళ్ళందరూ వచ్చారు, పెద్ద యుద్ధం జరిగిపోయింది. ఆ యుద్ధం కూడా మూలంలో ఏమీ లేదు, 4 పద్యాల్లో ఉంటే, 4 శ్లోకాల్లో ఉంటే, ఓయమ్మ పెద్ద వచనంలో ఘోర యుద్ధం జరిగినట్టు రాశాడు పోతన గారు. అందరూ ఓడిపోయారు శుభ్రంగా కృష్ణుడి చేతులు. ఓ చోట సమావేశం అయ్యారు అందరూ, జరాసంధుడు, శిశుపాలుడు, దంతవక్త్రుడు, సాల్వుడు, అందరూ కూడా. అందరూ అక్కడ కూర్చొని శిశుపాలుడు ఏడుస్తున్నాడు, నెత్తి మీ చేతులు పెట్టుకొని. ఎందుకయ్యా ఏడుస్తావు? పగతుర చేతిలో బడక ప్రాణము తోడు తనున్నవాడవే అన్నారు అందరూ. ఆ శత్రువు చేతిలో సాగకుండా బతికున్నావు చాలు, బతికుంటే బొలుసాగు తినచ్చు, బ్రతుకవచ్చు నొడల ప్రాణంబులుండిన బ్రతుకు కలిగేనేని భార్య కలదు, బ్రతికి తీవు భార్య పట్టు దైవ మెరుగు, వగవ వలదు చైద్య వలదు వలదు.
సరేలే బతుకున్నావు సార్లే, భార్య సంగతి దేవుడు అడుగు, ఇప్పుడు కాలం అంతా కృష్ణుడికి అనుకూలంగా ఉంది, నీకు నాకు కాలం అనుకూలంగా లేదు అని వేదాంతం అంతా బోధిస్తాడు జరాసంధుడు. నేను ఇప్పటికి 17 సార్లు కృష్ణుడి మీద దండెత్తా, అన్నిసార్లు ఓడిపోయా. 18వసారి 23 అక్షోహిణ సైన్యాన్ని తీసుకొని ఆయన మీదకి వెళ్ళా. అప్పుడు ఆయన పారిపోయాడు, సముద్ర మధ్యలో ద్వారకను నిర్మించుకున్నాడు. ఎందుకు పారిపోయాడు కృష్ణుడు? ఇప్పుడు ఓడించినవాడు ఇప్పుడు ఓడించలేడా? జరాసంధుడి మరణం కృష్ణుడి చేతుల్లో లేదు, భీముడి చేతుల్లో. కాబట్టి ఎంతసేపు ఓడిస్తాడే కానీ జరాసంధుడిని చంపుడు కృష్ణుడు. సరే, వేదాంతం అంతా ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు జనాలంతా కూడా వాళ్ళ పని బాగా జరుగుతున్నదా అంతా నా ప్రతిభే అని అంటారు. జరగకపోతే దైవము కాలము అని దేవుణ్ణి కాలాన్ని తిడుతూ ఉంటారు. ఇది ఇట్లాగే వీళ్ళు కూడా అలాగే మాట్లాడారు. రాజులందరూ వెనక్కి తిరిగి వాళ్ళ దేశాలకు వెళ్ళిపోయారు. పెళ్ళి లేదు, పెటాకులు అయిపోయింది, వెళ్ళిపోయారు. కానీ రుక్మిణి మాత్రం ఎంబడబడేసేసి ఆమెను ఆగు ఓ గల్లవాడ, ఓ పశువుల కాపరి అని ఆయన చాలా సూక్ష్మీభావంగా మాట్లాడుతూ వెంబడబడితే అప్పుడు కృష్ణుడు శుభ్రంగా ఆ రుక్మిణి ఓడించి బంధించి కింద పడేసి తల మూతి అంతా గొరిగి వికృతాకారుణ్ణి చేసేసాడు రుక్మిణి. అప్పుడు ఇంకా చంపబోతున్నాడు, ఇంకా ఆయన మీద కత్తి ఎత్తాడు కృష్ణుడు, చంపబోతూ ఉన్నాడు. పాపం అప్పుడు ఆపింది రుక్మిణి. చంపొద్దయ్యా, నిన్ను ఈశ్వరుడిగా దేవదేవుడిగా నేను అనుకున్నాను, మా అన్న ఒక మూర్ఖుడు. అక్కడ 2 మత్త కోకిల పద్యాలు రాశాడు, కాలాభావం వల్ల నేను ఇప్పుడు చదవట్లేదు. ఏమండి, నేను మా అమ్మ మా నాన్న చాలా సంతోషపడుతున్నారు, అచ్యుతుడు మాకు అల్లుడైనాడని. ఆ సందర్భంలో ఇప్పుడు ఈ రుక్మిణి నువ్వు చంపావనుకో, కొడుకును పోగొట్టుకున్న దుఃఖంలో ఉంటారు వాళ్ళు. అందుకోసం రుక్మిణి చంపవద్దు అని రుక్మిణి అడ్డం పడుతుంది. బలరాముడు కూడా వచ్చి కృష్ణుడికి నీతులు చెప్తాడు. ఏమనంటే, బంధువులు చంపకూడదయ్యా, ఎందుకు నువ్వు అట్లాంటి తల మూతి అంతా గొరిగావు? తల గొరగడం అంటే తలను తీసేయడమే కదా, అలా ఎందుకు చేసావు? అలా చేయకుండా ఉంటే బాగుండేది అని ఆయన కూడా కాసేపు, అమ్మ మీ అన్నని మా తమ్ముడు ఇట్లా చేశాడని రేపు ఆయన ఏమన్నా అంటావేమో మా కృష్ణుడిని, నువ్వేం అనవాకు, నువ్వేం అతన్ని సాధించబాకు, చంపెడి దోషం ఉన్నా కూడా రాజుల్ని చంపకూడదు అని పెద్దవాళ్ళు చెప్తూ ఉన్నారు, బంధుజనుల్ని చంపకూడదని. ఇట్లా కవులు ఏం చేస్తూ ఉంటారంటే అక్కడక్కడ సందర్భం వస్తే కథా సందర్భంలో కొన్ని సుభాషితాల్ని కొన్ని సూక్తుల్ని చెప్తూ ఉంటారు. అట్లాగే బలరాముడు కాస్త వేదాంతాన్ని బోధించాడు. అందరిలోనూ భేదభావాన్ని చూస్తున్నాం, కానీ అందరూ ఒకటే, అందరిలోనూ ఉన్న ఆత్మ ఒకటే. ఆత్మదృష్టితో చూస్తే అందరూ సమానులే, ఎక్కువ తక్కువలు ఏమీ లేవు అని బలరాముడు కాస్త వేదాంతం బోధిస్తాడు అక్కడ రుక్మిణికి. నువ్వు ఉపశమించమమ్మా, నీ దుఃఖాన్ని పోగొట్టుకో అంటే ఆవిడ విషాదాన్ని పోగొట్టుకుంటుంది. ఈ విధంగా చివరికి రుక్మి ఏం చేస్తాడో తెలుసా? రుక్మిణి అన్న ఒక ప్రతిజ్ఞ చేస్తాడు, నేను ఎప్పటికైనా కృష్ణుణ్ణి ఓడించి కానీ తిరిగి కుండిన నగరంలోకి ప్రవేశించను అని ఒక ప్రతిజ్ఞ చేస్తాడు. ఏమీ జరగలేదు ఆ పని. అంటే కృష్ణుడిని ఓడించలేదు రుక్మి, జీవితాంతం వాడు అవుట్స్కట్స్లోనే పడున్నాడు. కుండిన నగరం యొక్క ఆరుబయట ప్రదేశంలో అక్కడ ఒక చిన్న పట్టణంలాగా తయారు చేసుకొని అక్కడే పడున్నాడు. సరే, ఈ రాజీవలోచనుడు హరి రాజసమూహముల గెలిచి రాజసమొప్పన్ రాజితయగు తన పురికిని రాజానన్న తెచ్చే బంధురాజును తింపన్. చక్కగా వచ్చారు వీళ్ళంతా ద్వారకలో పెళ్లి ఏర్పాట్లన్నీ బాగా జరిగినాయి. రాజులంతా తరలొచ్చారు. ధ్రువకీర్తిన్ హరి పెండ్లియాడే నిజ చేతోహారిణిన్ మాన వైభవ గాంభీర్య విహారిణిన్ నిఖిల సంపత్కారిణిన్ సాధుబాంధవ సత్కారిణి పుణ్యచారిణి మహాదారిద్ర్య సంహారిణిన్ సువిభూషాంబరధారిణిన్ గుణవతి చూడామణిన్ రుక్మిణిన్. ఈ పద్యంలో మొత్తం విశేషణాలన్నీ అమ్మవారి పరంగానే ఉన్నాయి. హరి పెండ్లియాడే ధ్రువకీర్తిన్ హరి పెండ్లియాడే ఇవి మాత్రమే, మిగతా అన్నీ కూడా మాటలన్నీ ఆ రుక్మిణి యొక్క విశేషణాలే. చక్కగా వీళ్ళిద్దరికి వివాహం జరిగింది. వాళ్ళిద్దరి యొక్క దాంపత్యాన్ని చూసి అనఘ ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడ సలుపుచున్న కృష్ణ చూచి పట్టణంబులోని ప్రజలు ఉల్లసిల్లిరి ప్రీతులగుచు ముక్త భీతులగుచు.
ఆదిలక్ష్మి వంటి అమ్మతో కలిసి ఆ కృష్ణుడు చక్కగా కలిసి ఉంటే ప్రజలందరూ ఆనందపడ్డారట. భయం కూడా వదిలేశారు. ముక్త భీతులకు అనే మాట కూడా వేశాడు ఇక్కడ. ఇది ఈ రుక్మిణీ గాథని విన్న వారందరికీ కూడా సకల కార్యాలు సిద్ధిస్తాయని ఫలశ్రుతి. వివాహం కాని వారు చదువుకుంటే చక్కగా వివాహం అవుతుందని, వివాహం అయిన వాళ్ళు వింటే అన్యోన్య దాంపత్యం కలుగుతుందని దీని యొక్క ఫలశ్రుతి చెప్పబడ్డది. ఇది లౌకికమైనటువంటి ఫలశ్రుతి. ప్రధానమైనది ఏంటంటే, పారమార్థికంగా మనం చూసేది ఏంటంటే, తన్ను వరించినటువంటి వారిని పరమాత్మ కూడా వరిస్తాడు. కఠోపనిషత్తు అంటుంది మా తన్ను వరించిన వాడిని పరమాత్మ కూడా వరిస్తాడు. కాబట్టి అటువంటి పరమాత్మ తన దగ్గరికి వచ్చిన వాడిని, ఆ ముముక్షువును తనలో కలుపుకుంటాడు. ఇది పారమార్థికమైనటువంటి విషయం. పూర్వం తెలుగువారి ఇళ్లలో ఎంతకీ మొండిపడిపోయి వివాహం కాకపోతే అమ్మాయిల చేత రుక్మిణీ కళ్యాణం చదివిస్తూ ఉండేవాళ్ళు. అటువంటి సంప్రదాయం మనకు ఉండేది. ఆర్తులై కష్టాల్లో ఉంటే గజేంద్ర మోక్షం, వివాహం కాకపోతే మొండిపడితే రుక్మిణీ కళ్యాణం, ఇలాంటి పోతన భాగవతంలోని 2 ఘట్టాలను పెద్దలందరూ కూడా ఇళ్లలో చదువుకుంటూ ఆనందించేవాళ్ళు. ఇప్పుడు అలాంటి సంప్రదాయాలన్నీ లేకుండా పోయినాయి. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వర్తమాన సమాజం వారికి, పెద్దలకు, హరిప్రియ గారికి, విన్న మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ స్వస్తి.